రోడ్లపై ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ తో వాహనదారులు ఒళ్ళు ఓనమవుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి ఉన్నవాళ్లు అయితే వాటిని చూస్తేనే అదిరిపోతున్నారు. ఎందుకు గ్రేటర్లో ప్రధాన రోడ్లపై వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు? రంబుల్ స్ట్రిప్స్ తో ఏర్పాటులో అధికారులు నిబంధనలు పాటించారా? వాహనదారుల నుంచి ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? దీనిపై రోడ్ ఇంజనీరింగ్ అధికారులు ఏమంటున్నారు? వాహనాల అతివేగం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గ్రేటర్లోని ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లకు ప్రత్యామ్నాయంగా రంబుల్ స్ట్రిప్స్ ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించాలనేది ప్రధాన ఉద్దేశం. అయితే వీటి విషయంలో జీహెచ్ఎంసీ రోడ్డు విభాగం అధికారులు నిబంధనల్ని పట్టించుకోనట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రహదారులపై రంబుల్ స్ట్రిప్స్ 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందంతో ఉండాలి. కానీ నగరంలోని ప్రధాన రోడ్లపై 10-15 mm మందంతో ఉన్నాయని తెలిసింది. వెహికల్స్ వేగ నియంత్రణ ప్రదేశంలో అడుగుకు 1 చొప్పున 6 స్ట్రిప్స్ మాత్రమే ఉండాలి. వీటి విషయంలోనూ ప్రమాణాలు పాటించనట్టు తెలుస్తోంది. గ్రేటర్ రోడ్లపై పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 అంతకంటే ఎక్కువ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయని, వాటి వల్ల ప్రయాణం చేయటం ఇబ్బంది అవుతుందని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. మరీ ఎక్కువ మందం రెట్టింపు స్ట్రిప్స్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుదుపునకు గురవుతుండటంతో వాహనాలతో పాటు పౌరుల ఆరోగ్యమూ పాడవుతోంది. దాని ఎత్తు ఉన్నది, అది కింద చేయాలి. అది ఎత్తుతోని ఏమైతుంది, బండి దుంకులాటి కింద పడుతున్నాం. మనం వెనక నుంచి వచ్చి మంచి కుదురుతున్నాం. దానికి తక్కువ చేస్తే ఇట్లా స్పీడ్ బ్రేకర్లు తక్కువ చేయాలి, ఎట్లా తక్కువ చేయాలి. అది గవర్నమెంట్ చెప్పాలి. మనం చెప్తే ఏం చెప్తలేరు, అన్ని పైసలు తింటున్నారు అందరు. అది ఒక్కటే ఉండాలి లక్ష్య. అది 4-5 పెడుతున్నారు కాదు, ఇట్లా దుంకులాడుతున్నది బండి. వెనక కూడా మనుషులు ఊసుతున్నారు కదా, వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతున్నది. బండి ఇట్లా అవుతున్నది. మళ్ళీ ఫ్లైఓవర్ల నిర్ణీత స్థాయి వేగం దాటి ప్రయాణించకుండా రంబుల్ స్ట్రిప్స్ ని ఏర్పాటు చేశారు. మెజారిటీ వంతెనలపై ఎక్కి దిగే చోట 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే 4-5 చోట్ల రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ఎక్కడం కంటే కొంచెం ఆలస్యమైన కింద నుంచి వెళ్లటమే మంచిదని వాహనదారులు భావిస్తున్నారు. వెన్ను, సర్వైకల్ స్పాండిలోసిస్ తో బాధపడుతున్న వారు ఈ రంబుల్ స్ట్రిప్స్ తో మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ప్రయాణం చేస్తున్న సమయంలో జర్కులు జరిగితే ఆ ప్రమాదం వెన్నుపైనే పడుతుందంటున్నారు. తద్వారా డిస్కులు, ఎముకలు దెబ్బతింటున్నాయి. ఎముకలు, వెన్ను బలహీనంగా మారుతున్నాయి. డిస్క్ అరిగిపోవడం వల్ల ఆ ఒత్తిడి నరంపై పడి నొప్పి ఏర్పడుతుందంటున్నారు. అన్సీల్స్ ఉండడం వల్ల వెహికల్స్ పోతాను కానీ ఇబ్బంది కానీ ఇట్లా ఎత్తేయడం వల్ల వచ్చే వాళ్ళకి జనాలకు అని బ్యాక్ పెయిన్స్ అవి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. అది తీసేస్తే అది మంచిగా ఉంటుంది. ఇంజరీస్ అంటే నార్మల్గా కొంతమందికి అయినాయి, మనకు తెలిసిన ఫ్రెండ్స్కి వీళ్ళకు యాక్సిడెంట్లు కావడం అవి జరిగినాయి. 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందంతో రంబుల్ స్ట్రిప్స్ ఉంటే వాహనదారులు వేగం తగ్గించడం లేదు. వాహనం కూడా తక్కువ వైబ్రేట్ అవుతుంది. అందుకే 7.5 నుంచి 10 మిల్లీమీటర్ల మందంతో గతంలో ఏర్పాటు చేశామని ఓ ఇంజనీరింగ్ అధికారి పేర్కొన్నారు. రంబుల్ స్ట్రిప్స్ వల్ల కార్యాలయాల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై ఎక్కువ సమయం కూర్చుని ఇతరత్రా పనులు చేసే వారిలో చాలా మంది స్పాండిలైటిస్, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారని, ఇలాంటి వారికి రంబుల్ స్ట్రిప్స్ వల్ల ఇబ్బందులు అధికమవుతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. ఉప్పల్ నుంచి రోజు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తామండి. మొత్తం మధ్యలో అన్ని స్పీడ్ కిల్లర్స్ ఉంటాయి కదా, మొత్తం దానివల్ల బండి డ్యామేజ్ అవుతుంది. బాడీలో బ్యాక్ పెయిన్ అన్ని చాలా స్ట్రగుల్ అవుతున్నాం. చాలా ఉన్నాయండి. ఒక 2-3 ఉంటే సరిపోతుంది. ఒక 10-12 కంటే ఎక్కువ ఉన్నాయి. అవి ఒక్క దగ్గర కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందు దూరం పోగానే మళ్ళీ అది గ్యాప్ లేకుండా చాలా ఉన్నాయండి. అది తీపిస్తే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది దానివల్ల మాకు. గ్రేటర్ లో రంబుల్ స్ట్రిప్స్ పై ఇప్పటికే వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యాలు, వాహనాలు పాడవుతున్నాయని వాపోతున్నారు. స్ట్రిప్స్ మందాన్ని, లెంత్ ని తగ్గించాలని కోరుతున్నారు. గతంలో రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉండడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల బారిన పడి ప్రమాదాలకు గురై చాలా సార్లు చూసాం. అయితే వాటి తర్వాత జీహెచ్ఎంసీ వారు రంబుల్ స్ట్రిప్స్ అయితే నిర్మించారు. అయితే వీటి వల్ల ఇవి 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండడం వలన వీటి వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెన్నెముక, స్పాండిలైటిస్ ఇలాంటి సయోటికా వంటి వ్యాధులు రావడం వలన వాళ్ళు ఇంకా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇవి 10 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటేనే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నారు. కంప్యూటర్ ముంగట పనిచేసే వాళ్ళకి ఇవి ఇంకా ఎక్కువ ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వీటిని 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.